ఈ దేశంలోని సామాజిక స్థితిగతులు, ఈ దేశంలో ఉండే వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏ చట్టం తెచ్చినా ఖచ్చితంగా నిర్ద్వందంగా దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ఉంటాయి, పెన్షనర్లు కానీ లేకపోతే మొత్తం ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కానీ, అది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే మనది 4 కోట్ల జనాభా, మొత్తం ఉద్యోగుల సంఖ్య కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, రెగ్యులర్ అంతా కలిపితే కూడా 7-7.5 లక్షలు ఉంటారు కావచ్చు, లేదా 2-2.5% మధ్యలో ఉంటారు. మరి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10-15, కొన్ని దగ్గర పారిశ్రామికీకరణ బాగా జరిగితే 20% దాకా ఉన్న పరిస్థితి ఉంటుంది. ఈ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ లేకపోతే, ఈ ప్రాథమిక అవగాహన లేకపోతే చట్టాల్లో మానవీయ కోణం లోపిస్తుంది. మా సిరిసిల్లలో నేత కార్మికులు ఉంటారు, విపరీతమైన ఆత్మహత్యలు జరిగేది. వారంలో ఒకసారి అయితే 2005-6లో ఆనాడు ఒకటే వారంలో 10 మంది చచ్చిపోయారు ఆత్మహత్యలు. అరే ఇది ఏంది అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు 50 లక్షల రూపాయలు మా పార్టీ నుంచి ఇచ్చి ఒక చిన్న మైక్రో లోన్స్, అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, మైక్రో లోన్స్ అక్కడ పద్మశాలి కమ్యూనిటీకి అప్పచెప్పి మీరు కాపాడండి అయ్యా తెలంగాణ వచ్చేదాకా, వచ్చినాక నేను చూసుకుంటా కానీ అప్పటిదాకా కాపాడండి, వాళ్ళు చావకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయలు. అంటే 50 లక్షలు పెద్ద మొత్తం అని కాదు 2005-6లో, కానీ 50 లక్షలకు ప్రతిపక్షం ఇస్తే ప్రభుత్వం కనీసం ఒక 500 కోట్లు ఇస్తుందేమో అని ఒక ఆశ, కనీసం సిగ్గొస్తుందేమో అని ఒక ఆశ.